తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో ఎన్నికల ప్రచార హోరు ప్రారంభమైంది. అన్ని పార్టీలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాయి. పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రచారం చేస్తూ ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గట్టి ఫైట్ నెలకొంది. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ప్రముఖ సెఫాలజిస్ట్ పార్థదాస్ కృష్ణా జిల్లాపై చేసిన సర్వే ఫలితాలను వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఒక ప్రధాన సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. అటు అమరావతి రాజధాని ప్రభావం సైతం స్పష్టంగా ఉంటుంది. ఈ తరుణంలో వైసీపీ, కూటమి పార్టీల మధ్య పోరు పతాక స్థాయిలో ఉంటుందని పార్థదాసు సర్వే తేల్చి చెబుతోంది. మెజారిటీ స్థానాలు మాత్రం వైసీపీకి దక్కే అవకాశం ఉందని తెలిసిందే. ముఖ్యంగా విజయవాడలో వైసీపీ హవా కనిపిస్తోందని స్పష్టం చేసింది. మిగతా ప్రాంతాల్లో మాత్రం చెరిసగం సీట్లు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి 9 నుంచి 10 సీట్లు దక్కే అవకాశం ఉంది. టీడీపీ కూటమికి 6 నుంచి 7 సీట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ నగరంలోని 3 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ వైపే మొగ్గు కనిపిస్తోంది. అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో భిన్న ఫలితాలు వచ్చాయి. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని గెలుపొందారు. ఈ ఎన్నికల్లో గెలిచి రికార్డు సాధించాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ నాని గెలిచే ఛాన్స్ లేదని తాజా సర్వే తేల్చేసింది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారని స్పష్టం చేసింది. బీజేపీతో పొత్తు వ్యవహారంతోనే ఇక్కడ టీడీపీ వెనుకబడినట్లు స్పష్టమైంది. జిల్లాలో ముస్లింల ఓటు బ్యాంకు అధికం. అయితే ముస్లిం వర్గాల్లో 70% పైగా వైసీపీకి మొగ్గు కనిపిస్తోంది. కేవలం 26% ముస్లింలు మాత్రమే టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ లెక్కనే ఇక్కడ వైసీపీకి ఆధిక్యత కనిపిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే అమరావతి రాజధాని అంశం, ప్రభుత్వంపై వ్యతిరేకత తదితర కారణాలతో కూటమి ముందంజలో ఉండాల్సి ఉంది. అయితే విజయవాడ నగరం పరిధిలో వైసీపీ బలపడటం మాత్రం విశేషం. రూరల్ ప్రాంతాల్లో 2 పార్టీలు సరి సమానంగా ముందుకు వెళుతున్నట్లు ఈ సర్వే తేల్చింది.